హాయ్ అండి. మేమైతే ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నామండి. ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి. అయితే మేమైతే ఫస్ట్ టైం అనమాట చేసుకోవడము. సో మాకు అమ్మవారిని ఎలా ప్రతిష్ఠించాలి అనేది అయితే తెలియలేదండి. ఫస్ట్ అలా జగ్లో ట్రై చేశాను, కానీ ఎందుకో నచ్చలేదండి. అలా పెట్టకూడదు అనిపించింది. అందుకే ఇలా చిన్నపాటి బౌల్ తీసుకొని దానికైతే శారీ అయితే పెద్దగా అయిపోయింది అనమాట. ఫస్ట్ నేను శారీ చూడదామని ట్రై చేశాను, కానీ అది చాలా పెద్దగా అయిపోవడం వల్ల ఇలా పట్టుది ఒక క్లాత్ అయితే తీసుకొని దాన్ని అయితే ఇలా ప్లీట్స్ అయితే పెట్టేసి పిన్స్ పెట్టేసి రెడీ చేసాము. ఫైనల్గా అమ్మవారు అయితే ఇలా రెడీ అయ్యారండి. నాకైతే ఎంత బాగా అనిపించిందో అండి. మొదటిసారి పూజ చేసుకుంటున్నాను, చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని, మీ అందరూ జీవితంలో అనుకుంది సాధించాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే అమ్మ వాళ్ళకి ఇలా చెరివి దుద్దులు కూడా పెట్టారనమాట. ఎంత అందంగా ఉన్నారో కదండి. ఆ మొహ తేజస్సు కానీ, ఆ మొహం కళ కానీ, అమ్మవారు ఎంత బాగున్నారో అండి. అయితే ప్రసాదాలు కూడా చేశానండి. గారెలు, పులిహోర, ఇంకా పాయసం అయితే చేశాను. 3 రకాల ప్రసాదాలు ఇంకా పళ్ళు కలిపి అయితే నేను నైవేద్యం పెట్టానండి. ఇంకా ఒక 5గురు ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళకి జాకెట్ బట్టలు, గాజులు అయితే ఇచ్చానండి. మనకున్న దాంట్లో ఆర్భాటంగా చేసుకోవాలని ఏమీ లేదండి. మనకున్న దాంట్లో చిన్నగా ఇలా పూజ చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా అనిపిస్తుందండి. మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు, మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఆఖరికి ఇలా టీవీలో అమ్మవారి పాటలు పెట్టుకొని అయితే వింటూ సంతోషంగా గడిపామండి. మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగిందండి. మీది ఎలా జరిగింది కామెంట్ చేయండి. అండ్ మా అమ్మవారు మీకు నచ్చారా? నచ్చితే లైక్ చేయండి.